వెళ్తున్నా. సరే అక్క. చెప్పింది అర్థం కదా వెళ్ళు. వాడు చూసాడా లేదా? రేయ్ ఇవి రారా. రే ఏంట్రా లేట్ అయింది? సరే ఇవి ఆగి. ఒక్క నిమిషం వస్తున్నా. రేయ్ మీరు ప్రాక్టీస్ చేస్తుండండి. హాయ్ ప్రియా. ఏంటి తెగ బిల్డప్ కొడుతున్నావు? నేనా? అదేం లేదే. సర్లే అలా కూర్చో మాట్లాడుకుందాం. ఇంకేంటి విషయాలు? నథింగ్, నువ్వే చెప్పాలి. హ్యాపీ బర్త్డే ప్రియా. చింటూ చెప్పాడా? ప్రియా నీకు విషయం చెప్పాలి. ఏంటది? నేను మొదటిసారి చూసినప్పుడే ఫిక్స్ అయ్యా, పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. ఐ లవ్ యూ ప్రియా. ఐ లవ్ యూ టూ. హలో, ఎవరక్కడ నా బోటి? తమరు ముందు నా పాత పైసలు పంపించండి నా బోటి. పైడి తల్లి చెప్పు తల్లి. కాసేపు నీ బోటి ముచ్చట్లాపు, మనం పిల్లని అడగడానికి వచ్చాం. అలాగే అమ్మ బోటి. నా కర్మ నా కర్మ. బాగున్నావా అన్నయ్య? చెల్లెమ్మా బాగున్నాను. బాగున్నావా వదినా? బాగున్నాను. కూర్చోండి. కూర్చో బాబు. పర్లేదు అత్తయ్య. ఏంటమ్మా ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావు? మా వాడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా అన్నయ్య. అది ఎప్పుడో చిన్నప్పుడు విషయం అమ్మా. అది ఇప్పుడు పెళ్ళంటే ఒప్పుకోవటం లేదు. అసలు వీడితో అంటే అసలు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు మావయ్య? నా మరదల్ని ఎలా ఒప్పించాలో నాకు తెలీదా? అదంత ఈజీ కాదురా. నా గురించి మీకు తెలీదు మావయ్య. బోటి తిన్నవాడి చేత కూడా బోటి తినిపించిన వాడిని. లోపలే ఉందా? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. బ్యూటీ బోటి ఐఎమ్ కమింగ్. నువ్వు కట్నం గురించి మాట్లాడవే. హలో. ఓ నువ్వా? ఏంట్రా? ఏంట్రానా? ఇట్స్ ఓకే. మావయ్య మన పెళ్లి గురించి మాట్లాడమన్నాడు. నువ్వు ఓకే అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు. పెళ్ళా? రే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావ్రా? శ్మశానంలో శవాలు కాల్చేవాళ్ళ ఉంటావు. నీకు నాకు ఎలా సెట్ అవుతుంది అనుకున్నావా? ఓసే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏదేమైనా నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. అయినా నీకు నాకన్నా అందగాడు దొరుకుతారు చెప్పు. కాబట్టి మూసుకొని ఒప్పుకో. ఆహా, ఒకసారి తలుపులు మూసిరా. అమ్మ పోటీ అలరా దారికి. ఏమైందిరా పైడి తల్లి? అది మాటల్లో చెప్పేది కాదే అమ్మ తల్లి. ఓన్లీ ఆర్ఆర్. అమ్మా మన ఇంటికి వెళ్ళి బోటి కూర వండుకొని ఇద్దరం తిందాం పదా. అబ్బా నా బోటీలో ఫ్యామిలీ ఏం ఫ్యామిలీ రమీది. ఎరా మొత్తం డీటెయిల్స్ వచ్చాయా? వచ్చాయన్న. ఏంటి మ్యాటర్? 5 సంవత్సరాల్లో చేసిన మర్డర్స్ 25 26 ఉన్నాయన్న. 25 26? 26 అన్న. మనం చేసిన మర్డర్స్ లో ఏ ఒక్క ఫ్యామిలీలో మగ దిక్కేలాడు. ఆ సమతాన్న అమ్మాయిని మనం రేప్ చేశాం కదా, దాని లవరా వీడు? లేదన్నా, అది కూడా ఆరా తీసా. మరి ఎవడరా వీడు? మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తాడు? దొరికాడు వాడు? వాడి యానమంతా వెతికినవన్నా, ఎక్కడా దొరకలేదన్నా. వాడు టార్గెట్ కోసం యానంలోనే ఉన్నాడు.